మాజీ ఎంపీ మార్గాన్ భరత్ వెంట నడుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశానని, అయినా తనను పట్టించుకోకుండా వేధింపులకు గురిచేస్తున్నారని చందా సత్రం మాజీ చైర్మన్ రామశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు పీతా రామకృష్ణ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భరత్ ముఖ్య అనుచరుడు పీతా రామకృష్ణకు తాను కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉందని, ప్రస్తుతం తాను అప్పుల పాలై అజ్ఞాతవాసంలో ఉన్నానని, ఆయన తరచుగా తమ ఇంటికి వెళ్లి వృద్ధ తల్లిదండ్రులను బెదిరిస్తూ దుర్భాషలాడుతున్నారని తెలిపారు. తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని, తనకు ఏం జరిగినా భరత్దే బాధ్యత అని స్పష్టం చేశారు. భరత్ అండ లేకుండా అతడు అలా వ్యవహరించడని అన్నారు. తాను భరత్ వెంట తిరిగి అన్ని విధాలుగా నష్టపోయానని, చాలా డబ్బు ముట్టజెప్పినప్పటికీ ఆయన స్నేహధర్మం పాటించడం లేదన్నారు. కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, తాను పార్టీలో చేర్చిన నాయకులకు ఎక్కడా ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదని విమర్శించారు. నా పేరు రామశర్మ అండి. నేను చంద్రసత్రం మాజీ చైర్మన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీలో యూత్ లీడర్గా ఉన్నాను. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. దీనికి కారకులు ఎవరు అంటే, ఈ మార్గాన్ భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతా రామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు, వాళ్ళ ద్వారా నాకు థ్రెట్స్ వస్తున్నాయి. నాకు నా కుటుంబానికి నేను లేని సమయంలో నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు తాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి, ఇవి చేయండి అని చెప్పని నానా రకాలుగా ఒక బ్రాహ్మణులు వాళ్ళకి ఏ పాపం తెలియదు, వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు. దీనికి కారణం ఏంటంటే, ఫస్ట్ పీతా రామకృష్ణ అనే వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఇవ్వలేకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే తీరు, ఇలాగా అమ్మాయిలని ఇంటికి పంపించి, లేడీస్ని వాళ్ళని పంపించి నా అక్రమంగా అంటగట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు అక్కడే మందు తాగి అమ్మాయితోటి గిరియాలు అన్నీ పెట్టి అక్కడే పెట్టి సిగరెట్లు కాల్చి ఇంట్లో నానా వ్యవస్థను సృష్టించారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా వెళ్ళి వీళ్ళ పీతా రామకృష్ణ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మందు తాగి మా నాన్నగారు వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతూ, ఎరా ముసలోడా, ఇది మీ అబ్బాయి ఏట్రా, ఎక్కడున్నాడురా, ఇదిరా అదిరా అని చెప్పి నానా రకాలుగా మాట్లాడారు. దీనికి మన లాస్ట్ 6 months బ్యాక్ ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో చేసి నేను చంపేస్తాను, నువ్వు ఎక్కడున్నా నేను వదలను నేను అని చెప్పి నాకు థ్రెట్ చేస్తూ, మా ఫాదర్ని థ్రెట్ చేస్తూ ఉన్నారు. కానీ నేను ఏంటంటే, ఈ విషయానికి దీనికి ఇతనికి ఈ ఇతనంతా భరత్తే చూసుకుంటున్నాడు మేకాలంతా. దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు. ఇంకోటి ఎందుకంటే, అతను చేసిన చీకటి వ్యాపారాలు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను. మార్గాన్ భరత్